హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. లాస్ట్ సెషన్ లో మనం 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది చూసాము. సో 10 క్వశ్చన్స్ ఉంటాయి, నో చాయిస్. 10 3s are 30 మార్క్స్ లో ఈజీగా 30 తెచ్చుకోవచ్చు. కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తారంటే క్వశ్చన్స్ ను అవే మోడల్స్ లో క్వశ్చన్లు అనేటివి అడగడం అనేది జరుగుతుంది ప్రీవియస్ ఇయర్స్ చూస్తే మీరు. ఇప్పుడు పార్ట్ బి కి సంబంధించి 5 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. ఇక్కడ చాయిస్ అనేటివి ఉన్నాయి. 8 ఇస్తారు, 5 రాయాలి. 5 10s are 50 మార్క్స్. ఇక్కడ 5 10s are 50 లో కూడా ప్రతి క్వశ్చన్ లో మళ్ళీ 2 క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి మీకు, ఏ అని ఇంకొకటి బి అనే క్వశ్చన్. అంటే 5 10s are 50 అనే కంటే 10 5s are 50 అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ లో 2 వస్తాయి కాబట్టి ప్రతి క్వశ్చన్ లో 2 5 రాయాలి. 5 2s are 10 క్వశ్చన్స్ వచ్చేసినట్టే మనం చేయాల్సినవి. సో 10 క్వశ్చన్స్ లో 10 మార్క్స్ ఏమైతే 5 మార్క్స్ అయిపోయినట్టు. ఫస్ట్ దానికి 5, సెకండ్ దానికి 5, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా ఫస్ట్ 5 సెకండ్ 5, అలా మొత్తం 8 ఉంటాయి. 8 లో 1 2 ఉంటాయి. అలా అని మీరు 11th లో ఏ, 12th లో బి, 13th లో ఏ, అలా అని 8 రాసేసారు అనుకో మార్కులు వేరు. మీరు ఎగ్జాక్ట్ గా 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. 5లో ఒక్కో దాంట్లో 2 రాయాలి, అప్పుడే ఫుల్ మార్క్స్ వచ్చేది. లేదంటే వాడు ఏం చేస్తాడంటే మీరు రాసి 8 రాసేసారు, 8లో అన్నిట్లో ఒక్కోటి రాశారు అనుకోండి, ఏమైనా 5 తీసుకుంటాడు అంతే. 8 ఒక్కో దాంట్లో ఒక్కోటి రాస్తే 5 క్వశ్చన్స్ మాత్రమే మార్కులు వేస్తాడు. 5 5s are 25 వేస్తాడు 50కి. కాబట్టి మీరు ఏం చేయాలా, ఇప్పుడు 11th తీసుకుంటే 11th లో 2 రాసేటట్లు ఉండాలి. ఒకటి రాస్తే ఒక 5 మార్క్స్ వస్తుంది, ఇంకో 5 మార్క్స్ రాదు. కాబట్టి 11th క్వశ్చన్ లో ఏమి ఇస్తున్నాడు అంటే మ్యాట్రిసెస్ కు సంబంధించిన క్వశ్చన్ ఇస్తున్నాడు. అది ఈజీగా ఉంటుంది. మ్యాట్రిసెస్ లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా మనం 5 మార్క్స్ అనేది తెచ్చుకోగలం. దీంట్లో ఏ మెథడ్స్ ఏమన్నాడు, క్రామర్స్ రూల్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయాలంట. సో క్రామర్స్ రూల్ యూజ్ చేయాలంటే ముందు అక్కడ ఉండే వేరియబుల్స్ ముందర ఉండే కోఎఫిషియంట్స్ తో మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఏ అనే మ్యాట్రిక్స్ ముందర ఏం లేదు, 1 1 2 -1 1 2 -1 3 -1 -2, ఇంకా లాస్ట్ ది ఏం లేదు 1, ఇక్కడ 1 1 -1 -3 1 -1 -3. ఇది ఏ అనే మ్యాట్రిక్స్. ఇక x అనేది x y z వేరియబుల్స్ x y z. ఇక ఆ పక్క రైట్ హ్యాండ్ సైడ్ ఉండే వాల్యూస్ ది b అనే మ్యాట్రిక్స్ అనుకుంటాం. -1 5 0. ఈ విధంగా మనం ఏం చేస్తాం అంటే 3 మ్యాట్రిసెస్ గా రాసుకుంటాం. వీటి కోఎఫిషియంట్స్ a అనే మ్యాట్రిక్స్, వేరియబుల్స్ x అనే మ్యాట్రిక్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఉండే వాల్యూస్ అన్నిటిని b అనే మ్యాట్రిక్స్ లాగా రాసుకుంటాం. ఇది రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం క్రామర్స్ మెథడ్ లో ఫాలో అయ్యే రూల్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే డెల్టా చేస్తాం, అంటే డెట్ ఏ అని, దీనికే డెట్ చేస్తాం. దీనికి ఏ అనే దానికి 1 2 -1 3 -1 -2 1 -1 -3. మ్యాట్రిక్స్ రాయడం లేదు, ఇది డెట్ సింబల్. ఇలా రాస్తే స్క్వేర్ బ్రాకెట్స్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇలా ఓన్లీ లైన్స్ మాత్రమే వేస్తే డెట్ అని సింబల్. సో డెట్ ఏ చేస్తా, దీన్ని డెట్ చేస్తే దాన్ని డెల్టా అనుకుంటాం. డెట్ ఎలా చేయాలని చెప్పాను, ప్లస్ మైనస్ ప్లస్. మనకు డెట్ చేయడం ప్రాసెస్ ఏమంటే ఫస్ట్ ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్. సో +1 ఇంటూ -2 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ. వీటి ఇంటూ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు 1 కదా, 1కి ఎదురుకుండే కాలము, 1కి ఎదురుకుండే రో రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3s are 3, మధ్యలో మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2. మిడిల్లో మైనస్ అలాగే ఉంటుంది, మిడిల్లో మైనస్ ఉంటుంది. క్రాస్ మల్టిప్లై చేశారు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, 1 3s are 3. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, 2 1s are 2. మిడిల్లో మైనస్ ఉంది, ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది. ఇప్పుడు 2కి ఎదురుకుండే కాలం, ఎదురుగా ఉండే రో. సో ఈ రో ఈ కాలం అవుతుంది. 3 ఇంటూ -3 -9, 3 ఇంటూ -3 -9, -2 ఇంటూ 1 -2. సో -2 +2 అవుతుంది. ఇక లాస్ట్ కాలం, దానికి ఎదురుకుండే రో తీసేస్తే 3 ఇంటూ -1 -3 -1 ఇంటూ 1 -1 -1 is +1. ఇక్కడ డెట్ వచ్చేసింది. ఇక్కడ 1 ఇంటూ 3లో 2 పోతే 1, -2 ఇంటూ -9 + 2 -7, -1 ఇంటూ -3లో 1 పోతే -2. 1 1s are 1, minus into minus plus 2 7s are 14, minus into minus plus 1 2s are 2. అన్ని యాడ్ చేస్తే
14, 16, 17. సో డెట్ 17 వచ్చింది. దాన్ని డెల్టా అనుకుంటాం. ఫస్ట్ డెట్ డెల్టా. నెక్స్ట్ ఏం చేస్తామంటే డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 మూడు డెట్లు కనుక్కుంటాం. డెల్టా 1, నెక్స్ట్ డెల్టా 2, డెల్టా 3 చెప్తాను ఎలా చేసేది. ఫస్ట్ డెల్టా 1 ఎలా చేయాలి. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంను రిమూవ్ చేసేయాలి. ఈ కాలంను రిమూవ్ చేసి ఇక్కడ తెచ్చుకోవాలి. బీలో ఏముంది ఫస్ట్ -150 -150. మిగతావన్నీ ఇక్కడ ఉండేటివి. ఫస్ట్ కాలం ఒకటి తీసేసి ఇవి రాసుకోవాలి. 2 -1 -1 లాస్ట్ కాలం -1 -2 -3 -1 -2 -3. ఇది డెల్టా 1. డెల్టా 1 అంటే మళ్ళీ డెట్టే. ప్లస్ మైనస్ ప్లస్ సింబల్ సేమ్ పైన ప్లస్ మైనస్ ప్లస్. సో ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ -2 ఇంటూ -1 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. వీటికి ఏం చేస్తాము ఫస్ట్ కాలము రో తీసేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ +3 మధ్యలో మైనస్ ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ +2. సెకండ్ కాలము రో తీసేస్తాం ఎదురుగా. 5 3s are -15 minus of minus plus 2 0 0. థర్డ్ కాలము రో తీసేస్తే 5 ఇంటూ -1 -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 1s are 0. దీన్ని డెట్ చేస్తే ఎంత వస్తుందంటే 3 లో 2 పోతే 1, 15 లో 0 పోతే 15. 0 అంటే వాల్యూ లేదు కాబట్టి జీరోస్ తీసేస్తాం అంతే. -1 1s are 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 2s are 30 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1s are 5. టోటల్ 35 -1 34. డెల్టా 1 అయిపోయింది. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలం తీసాం. నెక్స్ట్ డెల్టా 2 అంటే సెకండ్ కాలం తీసేస్తాం. సో డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కాలంలో ఇది పెడతాం -150. సెకండ్ కాలం -150 సెకండ్ కాలంలో పెడతాం. ఇక ఫస్ట్ థర్డ్ కాలం సేమ్ ఇక్కడ ఉండేటివే. ఫస్ట్ కాలం 131, థర్డ్ కాలం -1 -2 -3 -1 -2 -3. ఇక పైన సింబల్స్ తెలుసు కదా, ప్లస్ మైనస్ ప్లస్ +1 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ +1 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ. దీని డెట్ ఇంకా మళ్ళీ సేమ్ ప్రాసెస్. రో కాలం పైన రో కింద కాలం తీస్తే 5 3s are -15 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 0 0. తర్వాత సెకండ్ కాలము రో తీసేసాం. 3 3s are -9 మైనస్ ఇంటూ మైనస్ +2. లాస్ట్ కాలం ఇక్కడ రో దానికి రిలేటెడ్ రో 3 0 0 -5 1s are 5. కాలము రో తీసేస్తే 3 0 0 5 1s 5 మధ్యలో మైనస్ 1 ఇంటూ -15 1 ఇంటూ 9 లో 2 పోతే 7 -7 -5. సో -15 -7 మైనస్ ఇంటూ మైనస్ +5 15 7 22 22 లో 5 పోతే -17. ఇది డెల్టా 2. ఇక లాస్ట్ది డెల్టా 3 చేయాలి. డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 అంటే థర్డ్ కాలం రాసుకోవాలి. -150 థర్డ్ లో రాసుకోవాలి. -150 లాస్ట్ లో రాసుకొని మిగతా రెండు కాలమ్స్ ఇక్కడే 1 3 1 2 -1 -1 1 3 1 2 -1 -1. డెట్ చేయడం ప్లస్ మైనస్ ప్లస్ సేమ్ డెట్లే, అన్ని డెట్లే. డెల్టా అంటే ఫస్ట్ దాని డెట్, డెల్టా 1 అంటే ఫస్ట్ కాలం రిమూవ్ చేసి ఇది పెట్టేసి డెట్, డెల్టా 2 అంటే సెకండ్ కాలం ఇక్కడ రిమూవ్ చేసి ఇది పెట్టేసి డెట్ చేస్తాం బీలో ఉండేది. డెల్టా 3 అంటే థర్డ్ కాలం రిమూవ్ చేసేసి -150 తెచ్చుకొని డెట్ చేస్తాం. డెట్ చేస్తే 1 ఇంటూ -2 ఇంటూ -1 ఇంటూ 1 ఇంటూ -2 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ. దీనికి ఎదురు ఉండే కాలం రో తీస్తే 0 మైనస్ ఆఫ్ మైనస్ +5. రో కాలం తీస్తే 0 -5 1s 5. లాస్ట్ కాలం రో తీస్తే -3 మైనస్ ఇంటూ మైనస్ +1. 1 ఇంటూ 5 2 ఇంటూ -5 -1 ఇంటూ -3 లో 1 పోతే 2 1 5s are 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టోటల్ 17 అవుతుంది. ఇక మనకు కావాల్సింది x y z వాల్యూస్. సో x is equal to ఫార్ములా డెల్టా 1 బై డెల్టా, y is equal to డెల్టా 2 బై డెల్టా, z is equal to డెల్టా 3 బై డెల్టా. ఈ ఫార్ములా వస్తే చాలా అయిపోయింది.
క్రామర్స్ మెథడ్ అంటే ఏం చేస్తామంటే 4 రెట్లు డెల్టా, డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3. దాని తర్వాత చివరిలో ఏం చేస్తాం, x y z వాల్యూస్. x is equal to డెల్టా 1 by డెల్టా 1 ఆన్సర్ 34 డివైడెడ్ బై డెల్టా, ఫస్ట్ లో వచ్చిన డెల్టా వాల్యూ 17. y is equal to కింద అంతా 17 డెల్టా కాబట్టి z is equal to డెల్టా 2 minus 17, డెల్టా 3 17. 17 1s are 17 2s are 17, 17, 17, 17 cancel. x is equal to 2, y is equal to minus 1, z is equal to 1 is the solution. ఇది కావాలంటే మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ x ప్లేస్ లో 2, y ప్లేస్ లో మైనస్ 1, z ప్లేస్ లో 1, 1 మైనస్ 2 మైనస్ 1, 1 ఇక్కడ చూడండి 1, 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2, ఇది 2, x వాల్యూ 2, 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 బై మైనస్ 1, రెండు క్యాన్సిల్ అవుతే మైనస్ 1. ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా అవి ఇచ్చే వాల్యూస్ అన్ని సాటిస్ఫై అవుతాయి. లేదంటే మీరు చేసిన ఆన్సర్ తప్పని. ఆ x y z వాల్యూస్ తెచ్చి ఇక్కడ ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ దాంట్లో వేస్తే మైనస్ 1 రావాలి, సెకండ్ దాంట్లో 5, థర్డ్ దాంట్లో అయితే 0 రావాలి. లేదు అంటే మీరు చేసిన ప్రాబ్లం తప్పిపోయిందండి, అక్కడే మీరు కనుక్కోవచ్చు. కాబట్టి ఇది చెక్ చేసుకునే ప్రాసెస్. సో క్రామర్స్ మెథడ్ అంటే ఏం చేస్తాము, క్రామర్స్ మెథడ్ లో 4 డెట్లు చేస్తాము, చివరిలో ఆ ఫార్ములా రాసుకుంటాం. డెల్టా 1, డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3, ఫస్ట్ లో డెల్టా. డెల్టా అంటే ఉండేదానికి డెట్ చేయడం, డెల్టా 1 అంటే ఫస్ట్ కాలం రీప్లేస్ చేసి డెట్ చేయడం, సెకండ్ కాలం డెల్టా 2, థర్డ్ కాలం డెల్టా 3, అన్ని డెట్లే 4 డెట్లు. డెల్టా 1 బై డెల్టా, డెల్టా 2 బై డెల్టా, డెల్టా 3 బై డెల్టా చేస్తే మనకు కావాల్సిన x y z వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. దీంట్లో 11th లో సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఫైండ్ ది అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అన్నాడు. సో అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు చూద్దాం. అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ కావాలంటే ముందు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కావాలి. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎలా రాయాలి అనేది ఒకసారి చెక్ చేస్తే, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కు ఒకే స్టెప్ లో మొత్తం అంతా కూడా అయిపోచేసేయచ్చు. ప్లస్ మైనస్ ప్లస్, ప్లస్ కి ఆపోజిట్ సింబల్ మైనస్, ప్లస్ మైనస్ కి ఆపోజిట్ ప్లస్, ప్లస్ కి ఆపోజిట్ మైనస్, ప్లస్ కి ఆపోజిట్ మైనస్, మైనస్ కి ఆపోజిట్ ప్లస్, ఇట్లా సింబల్స్ రాసుకోండి. పైన ప్లస్ మైనస్ ప్లస్ మనకు తెలిసింది రెడ్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ ప్లస్, ప్లస్ కి ఆపోజిట్ మైనస్, మైనస్ కి ఆపోజిట్ ప్లస్, ప్లస్ కి ఆపోజిట్ మైనస్, మైనస్ కి ఆపోజిట్ ప్లస్, ప్లస్ కి ఆపోజిట్ మైనస్ కి ఆపోజిట్, పక్క పక్కన ఉండేటివి ఆపోజిట్లు. దీని తర్వాత ఇక్కడ వచ్చే వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఇక్కడ అన్ని సింబల్స్ రాసేసుకున్నాం మనం. ఇక్కడ వచ్చే వాల్యూస్ ఎలా, వాల్యూస్ ఎలా అంటే ఏడి మైనస్ బీసీ అంటే ఫస్ట్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఎదురుగా ఉండే కాలం, ఎదురుగా ఉండే రో తీసేస్తాం. ఈ 2 ఉంది కదా ఇక్కడ నంబర్ 2, దీనికి ఎదురుగా ఉండే కాలం అంతా తీసేస్తాం, రో అంతా తీసేస్తాం. మిగతా దానికి ఏడి మైనస్ బీసీ. 0 7s are 0, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 1s are 3, ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ మైనస్ ఉంటుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 1s are 3, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్. తర్వాత సెకండ్ 3 కి ఎదురుగా ఉండే కాలం రో తీసేస్తాం. 4 7s are మైనస్ 28, మధ్యలో మైనస్ చూడండి, 3 కి ఎదురుగా ఉండే కాలం రో తీసేసాను, మైనస్ 4 7s are 28, 3 3s are 9, మైనస్ 9. ఇక ఈ పక్క థర్డ్ ఎదురుగా ఉండే కాలం, ఎదురుగా ఉండే రో తీసేస్తున్నా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1s are 4, అందులో మైనస్ 0 3s are 0, ఈ విధంగా చేయాలి. ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రోలో మైనస్ 4 ఎదురుగా ఉండే కాలం అంతా తీసేయాలి, రో ఇక్కడ ఉండే కాలం తీసేయాలి, రో తీసేయాలి. అంటే ఏదైతే పోతుంది, మైనస్ 4 కి ఎదురుగా ఉండే కాలం అంతా పోతుంది, రో అంతా పోతుంది. మిగిలింది 3 7s are 21 మైనస్ 3 7s are 21, మధ్యలో మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s are 1. నెక్స్ట్ ఏది ఇక్కడ ఉండేది. సో 0కి ఎదురుగా ఉండే, ఇప్పుడు ఇది కాదు కాబట్టి ఇది చూసుకోవడం రావాలి మీకు, అందుకనే ఒకటి వేసి చూపిస్తున్నా మీకోసం. ఇక్కడ 3 కదా, ఇక్కడ ఉండటం అంటే ఇక్కడ ఉండటం 0కి ఎదురుగా ఉండే కాలం, ఎదురుగా ఉండే రో తీసేయాలి. 0కి ఎదురుగా ఉండే కాలం, ఎదురుగా ఉండే రో తీసేయాలి. అప్పుడు ఏముంటుంది, 2 మైనస్ 1 3 7, క్రాస్ మల్టిప్లికేషన్. 2 7s are 14 మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 3s are 3, ఇది అయిపోయింది. ఇక లాస్ట్ 3కి ఎదురుగా ఉండే కాలం, ఎదురుగా ఉండే రో అంటే ఈ కాలం పోతుంది, ఇది కాలం, ఇప్పుడు ఇది పోదు.
3కి ఎదురుగా ఉండే కాలం అంతా పోతుంది, ఎదురుగా ఉండే రో పోతుంది, మిగిలినవి 2 × -1 -2 -3 3 సార్ 9. సో 3కి ఎదురుగా ఉండే రో ఇది కాలము, ఇది రో, రెండు తీసేసాను. 2 × -1 -2 రాసాను, మధ్యలో -3 3 సార్ 9. ఇక లాస్ట్ రో పోతాం, ఇది 3. ఈ 3కి ఎదురుగా ఉండే కాలం, ఎదురుగా ఉండే రో వెళ్ళిపోతుంది, మిగతా అలాగే ఉంటాయి. 3కి ఎదురుగా ఉండే కాలం పోతుంది, రో పోతుంది. 3 3 సార్ 9 మైనస్ వేసుకున్నా ప్లస్ వేసుకున్నా 0 0 1 0 0. తర్వాత ఈ -1కి ఎదురుగా ఉండే కాలం పోతుంది, ఎదురుగా ఉండే రో వెళ్ళిపోతుంది. సో -1 ఎదురు కాలము, రో పోతే 2 3 6 మైనస్ ప్లస్ 4 1 4. సో ఎలా తీయాలంటే దీనికి ఎదురుగా ఉండే కాలం తీసేయాలి, దీనికి ఎదురుగా ఉండే రో తీసేయాలి. కాలం రో వెళ్ళిపోతే 2 0 0 మైనస్ ప్లస్ 4 3 12. ఇలా తీసేసుకుంటూ చేయాలి. సో వేసైనా పెన్సిల్తో వేసైనా మళ్ళీ ఎరేజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, లేదా చేయడం పెట్టుకొని అయినా చేయొచ్చు. సో 7 ఇప్పుడు లాస్ట్ చేయాలి. నేను 7కి ఎదురుగా ఉండే కాలం రో కాలం తీసేస్తున్నాను, మిగిలినవి 2 0 0 3 4 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. మొత్తం మీద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది మనకు 0 + 3 3 -28 -9 -37 -of +37 +4 -21 లో 1 పోతే 20 -20 14 + 3 17 ముందర ప్లస్ ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి +17 అయినా 17 అయినా రెండు ఒకటి -2 -9 -11 -of +11 9 + 0 9 6 లో 4 పోతే 2 బయట మైనస్ ఉంది -2 లాస్ట్ 12. ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. కానీ క్వశ్చన్ లో అడిగింది ఏమి అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ కావాలంట. సో అడ్జాయింట్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ రావాలంటే ఇస్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. అంటే రోస్ ను కాలమ్స్ గా రాసుకోవాలి అంతే, అన్ని రోస్ ను కాలమ్స్ గా రాసుకుంటారండి. అడ్జాయింట్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ రో ను ఫస్ట్ కాలమ్ గా రాసేయండి. 3 37 4 ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్ గా -20 17 11, థర్డ్ రో థర్డ్ కాలమ్ లాగా రాసుకోండి 9 -2 12. సో ఇది మీకు అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అనేది. ఈ విధంగా చేయాలి. మామూలుగా ఇదైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైన్ వేసుకుంటూ చేస్తాము, అలా కాకుండా ఒకటేసారి రాసుకున్నాను. ప్లస్ మైనస్ ప్లస్, ప్లస్ కింద మైనస్, మైనస్ కింద ప్లస్, మైనస్ కింద ప్లస్, ప్లస్ కి ఆపోజిట్ మైనస్, ప్లస్ కి ఆపోజిట్ మైనస్, మైనస్ కి ఆపోజిట్ ప్లస్. ఇంకా మిగతావన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ చేస్తూ వచ్చాను. డెట్ మాత్రమే, క్రాస్ మల్టిప్లికేషన్ మాత్రమే చేశాను. ఇదంతా వచ్చిన ఆన్సర్. దీన్ని ట్రాన్స్పోజ్ చేశాను, అంటే రోస్ అన్నింటినీ కాలమ్స్ గా రాశాను. అప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ ఏమంటాము అడ్జాయింట్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ అయిపోయింది కదా. 12th క్వశ్చన్ చూద్దాం. ట్రిగ్నామెట్రీ నుంచి ఇచ్చాడు. sin 78 - sin 18 ప్లస్ cos 132 డిగ్రీస్ ను సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలంట 0. దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. ఆన్సర్ 0 అని ప్రూవ్ చేయాలంట. దీనికోసం ఏం చేయాలంటే ఇది sin c - sin d ఫార్ములా రావాలి. సో ఫార్ములా sin c - sin d ఫార్ములా 2 sin c - d/2 cos c + d/2. సో ఈ ఫార్ములా గుర్తుంటే ఇట్స్ వేయచ్చు, లేదంటే ఇక్కడికే స్టాప్ అన్నమాట, ఏం చేయలేము. sin c - sin d ఫార్ములా రావాలి. sin c - sin d ఫార్ములా 2 sin c - d/2 cos c + d/2. ఒకవేళ మధ్యలో ప్లస్ ఉంది అనుకోండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. sin c - sin d ఉంటే ఫస్ట్ మైనస్ తర్వాత ప్లస్, సైన్ కాస్. అదే sin c + sin d క్వశ్చన్ అడిగింటే ఫార్ములా అవసరం ఏంటంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చేది అంతే. సేమ్ ఆ ఫార్ములా ప్రకారం వేస్తాను. 2 sin c - d, c ఎంత ఉంది ఇక్కడ 78 - d 18/2 cos c + d/2, c + d 78 + 18/2 ప్లస్ చివర్లో ఏముందంటే cos 132 డిగ్రీస్. ఇది అలాగే పెట్టేసాను. దీనికి మాత్రమే ఫార్ములా వేసాను. sin c - sin d ఫార్ములా, ఆ ఫార్ములా యూజ్ చేశాను. ఇప్పుడు 2 sin 78 లోంచి 18 తీసేస్తే 60/2
cos 78 plus 18 86 96 70 80 88 96 by 2 plus cos 132 degrees 2 ones are 2 30s are cancel అవుతుంది 2 sin 30 వాల్యూ 1 by 2 cos 48 వస్తుంది 96 లో హాఫ్ cos 48 plus cos 132 ఈ 2 క్యాన్సల్ 2 క్యాన్సల్ అవుతుంది సో మిగిలింది మనకు cos 48 degrees plus cos 132 degrees cos c plus cos d ఫార్ములా సో దీనికి కూడా ఫార్ములా రావాల్సిందే cos c plus cos d కి ఫార్ములా sin c minus sin d కి ఇక్కడ మైనస్ అక్కడ ప్లస్ ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ వచ్చేది cos c plus cos d ఫార్ములా ఏమంటే 2 cos c plus d by 2 cos c minus d by 2 రెండు కాస్లే ఇక్కడ సైన్ కాసు ఇక్కడైతే రెండు కాసులే వస్తాయి cos c plus cos d కి రెండు కాసులు వస్తాయి cos c minus cos d అంటే రెండు సైన్లు వచ్చి బయట మైనస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం ప్లస్ కాకుండా మైనస్ ఉండే క్వశ్చన్ ఉంటే ఎలా చేయాలంటే ప్లస్ బదులు మైనస్ ఉంటే ఇక్కడ కాసుల బదులు సైన్లు వచ్చాయి ఇక్కడ సైన్ ఇక్కడ సైన్ రెండు సేమ్ c plus d by 2 c minus d by 2 కానీ బయట మైనస్ వస్తుంది మైనస్ 2 sin c plus d by 2 sin c minus d by 2 మధ్యలో మైనస్ ఉంటాయి కానీ ఇప్పుడు ఇక్కడ ఉండేది ఏమి cos c plus cos d ఫార్ములా 2 cos c plus d by 2 cos c minus d by 2 సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసాం ఈ ప్రాబ్లం అంతా చేయడానికి మనం కాబట్టి ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తాం cos c plus cos d ఫార్ములా 2 cos c plus d by 2 అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి 48 plus 132 by 2 cos c minus d by 2 48 minus 132 by 2 so 2 cos c plus d ఈ రెండు యాడ్ చేస్తే 132 140 180 180 by 2 cos 132 లో 48 తీసేసేయండి 4 8 minus 84 by 2 2 ones are 240 2s are 2 ones are 2 90s are so 2 into cos 90 ఎంత cos 90 0 into cos minus 42 వచ్చింది సో 0 తో ఏం మల్టిప్లై చేసిన ఆన్సర్ అంతా ఏమైపోతుంది 0 అయిపోతుంది హెన్స్ ప్రూవ్డ్ చూడండి ఆన్సర్ 0 0 into ఏమున్నా ఆన్సర్ 0 నే కాస్ ఉన్నది నంబర్ ఉన్నది ఏదన్నా ఉన్నది సో 0 తో మల్టిప్లికేషన్ వచ్చింది కాబట్టి మొత్తం ఆన్సర్ అంతా 0 వస్తుంది ఓన్లీ 2 ఫార్ములాస్ మాత్రమే యూజ్ చేసి ఈ ప్రాబ్లం అంతా చేసేసాం sin c minus sin d ఫార్ములా ఇక్కడికి వస్తే cos c plus cos d ఫార్ములా వేస్తే cos 90 అనేది మధ్యలో వచ్చింది కాబట్టి cos 90 0 కాబట్టి 0 into ఏం చేసినా కూడా 0 అయిపోతుంది ఆన్సర్ 12th లో సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇది కూడా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్ అనేది ఇచ్చాడు sin inverse x plus sin inverse y plus sin inverse z is equal to pi by 2 అయితే మనం ప్రూవ్ చేయాల్సింది x square plus y square plus z square plus 2xyz is equal to 1 అని సో ఈ మూడు తీసుకుంటాం ఫస్ట్ క్వశ్చన్ లో ఇచ్చినట్టు లెట్ ఆ sin inverse x ఉంది కదా దాన్ని a అనుకుంటారు sin inverse y ని b అనుకుంటారు అలాగే sin inverse z ను c అనుకుంటారు దీన్ని a b c అనుకుంటున్నాం అప్పుడు ఏమవుతుంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే therefore sin inverse x దీన్ని ఏం చేస్తామంటే sin inverse x బదులు a sin inverse y బదులు b వీటి బదులు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా దీని నుంచి మనం x is equal to ఏం చెప్పొచ్చు sin a y is equal to sin b z is equal to sin c అని చెప్పొచ్చు నెక్స్ట్ యూజ్ అవుతుంది ఇక్కడ x is equal to sin inverse అటు సైడ్ పోతే sin a y is equal to sin inverse అటు సైడ్ పోతే sin inverse అటు సైడ్ పోతే sin సో sin a sin b sin c x y z వాల్యూస్ ఇప్పుడు క్వశ్చన్ చూస్తాం క్వశ్చన్ ఏముంది sin inverse x plus sin inverse y plus sin inverse z is equal to pi by 2 given ఇది క్వశ్చన్ లో ఇచ్చింది సో sin inverse x ప్లస్ లో నేను ఏం రాసుకుంటున్నాను a ప్లస్ ఇది b ప్లస్ ఇక్కడ c అనుకున్నా is equal to pi by 2 ప్లస్ c ఒకటి అటు సైడ్ పంపిస్తాను a plus b is equal to pi by 2 plus c అటు సైడ్ పోతే మైనస్ c అవుతుంది
ఏం చేస్తామంటే ఇటుపక్క అటుపక్క సైన్ కానీ కాస్ కానీ తీసుకోవాలి, ఎందుకంటే మనకి రావాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను కాస్ కానీ సైన్ కానీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సైన్ తీసుకొని చూస్తాం. సైన్ తీసుకుంటే సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా అవుతుంది. కాబట్టి కాస్ తీసుకొని చూస్తాను. టేకింగ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్, కాస్ a plus b is equal to cos pi by 2 minus c. ఇటుపక్క కాస్ ఇటుపక్క కాస్ తీసుకున్నాను, రెండు పక్కల a plus b కి కాస్ అప్లై చేశాను, pi by 2 minus c కూడా రెండు పక్కల కాస్ అప్లై చేశాను. cos a plus b ఫార్ములా, cos a plus b ఫార్ములా cos a cos b minus sin a sin b. cos a plus b ఫార్ములా cos a cos b minus sin a sin b is equal to cos 90 minus theta sin theta. సో అటుపక్క కాస్ కాకుండా చూసుకున్నాం ముందే, cos 90 minus theta sin theta అవుతుంది. cos a plus b ఫార్ములా cos a cos b minus sin a sin b. సో ఇది ఒకటి కాస్ లేకుండా సైన్ లకు మార్చుకుంటే మిగతా ఉంది సైన్ లో ఉన్నట్లెక్క. sin a తెలుసు, sin b తెలుసు, sin c ఈ మూడు వాల్యూస్ తెలుసు. మనకు తెలియదు ఏమంటే cos a cos b. సో cos theta ఏం రాయొచ్చు అంటే √1 minus sin square theta రాయొచ్చు. cos theta is equal to formula √1 minus sin square theta. దీనికి కూడా cos b is equal to √1 minus sin square b. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఐడెంటిటీస్ నుంచి వచ్చింది. ఐడెంటిటీస్ అంటే cos square theta plus sin square theta is equal to 1. 10th క్లాస్ లో చూసింటారు. cos square theta plus sin square theta is equal to 1 అని. ఇందులో నుంచి మనకు కావాల్సింది ఏమి, cos theta ఒక్కటే. సో cos theta కావాలంటే cos square theta is equal to 1 plus sin square అటు సైడ్ పోతే minus sin square. సో cos theta is equal to √1 minus sin square రాసుకోవచ్చు. అలాగే sin theta కావాలంటే ఇది అటు సైడ్ పంపిస్తే √1 minus cos square theta. ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ యూజ్ చేశాను. ఏమని రాసుకున్నాను, cos a అంటే cos a is equal to √1 minus sin square a. రెండు కాసే కదా, కాస్తే మనకు కావాల్సింది రెండు కాసే. కాస్ట్ అని సైన్ లోకి మార్చాను. సో కాస్ ది సైన్ లోకి మార్చేసాను, మైనస్ సైన్ ఏ సైన్ బి is equal to sin c. ఇవి నేను వాడుకున్న ఫార్ములాస్. cos theta ఫార్ములా వాడుకున్నాను అంతే. cos theta is equal to √1 minus sin square theta. ఈ రెండిటికి ఇది a లో ఉంది కాబట్టి a రాశాను, 1 minus sin square a. b కాబట్టి 1 minus sin square b రాశాను. ఇంకా మన దగ్గర ఉండే వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. sin a ప్లేస్ లో x, sin b ప్లేస్ లో y, sin c ప్లేస్ లో z. 1 minus sin a ప్లేస్ లో x స్క్వేర్ √1 minus sin b ప్లస్ లో y స్క్వేర్ sin a x sin b y is equal to sin c z. sin c అంటే z, sin b అంటే y, sin a అంటే x అన్ని సబ్స్టిట్యూట్ చేశాను. రెండింటికి రూట్ ఉంది కదా, మొత్తానికి రూట్ పెట్టేస్తాను. 1 minus x స్క్వేర్ 1 minus y స్క్వేర్ is equal to minus xy అటు సైడ్ పోతే ప్లస్ xy అవుతుంది, పక్కనే z ఉంది. సో మైనస్ xy అటు సైడ్ పంపించాను, ప్లస్ xy పక్కన z. రూట్ పోవాలంటే ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. ఏముంది ఇక్కడ, √1 minus x స్క్వేర్ ఇంటూ 1 minus y స్క్వేర్ ఉంది, దీన్ని స్క్వేర్ చేస్తున్నాను. అలాగే అటుపక్క కూడా xy ప్లస్ z ఉంది, దీన్ని స్క్వేర్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఈ మొత్తానికి స్క్వేర్, దీనికి స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ వెళ్ళిపోతుంది ఇక్కడ. ఇక మల్టిప్లై చేయాలి. 1 into 1 1, 1 into 1 1, 1 into y స్క్వేర్ మైనస్ y స్క్వేర్, 1 into మైనస్ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ మైనస్ x స్క్వేర్ into 1 x స్క్వేర్, మైనస్ into మైనస్ ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్. ఫస్ట్ టర్మ్ తో రెండింటిని మల్టిప్లై చేయాలి. 1 into ఏం చేసినా మళ్ళీ అదే వస్తుంది. తర్వాత x స్క్వేర్ 1 సార్ x స్క్వేర్ into y స్క్వేర్ x స్క్వేర్ y స్క్వేర్, మైనస్ into మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a స్క్వేర్ అంటే దీని మొత్తానికి స్క్వేర్, x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే z స్క్వేర్. a స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్, మొత్తానికి స్క్వేర్ కాబట్టి ఒక్కోదానికి స్క్వేర్ రాశాను. b స్క్వేర్ అంటే z స్క్వేర్, 2ab 2xyz. 2 ఇది a ఇది b మల్టిప్లికేషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే x స్క్వేర్ y స్క్వేర్ x స్క్వేర్ y స్క్వేర్, ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు ఆ పక్కకు పోతే ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఎలా క్యాన్సిల్ పోతుంది కాబట్టి ముందే క్యాన్సిల్ చేసేసాను. ఇంకేమైనా క్యాన్సిల్ పోతాయంటే పోవు. ఇక్కడ ఏముంటుంది, ఇంకా 1 ఉంటుంది, ఈ 1 ఇక్కడ పెట్టుకొని మిగతావన్నీ అటు సైడ్ పంపిస్తాం. z స్క్వేర్ ప్లస్
2xyz మైనస్ ఎక్స్ స్క్వేర్ అటు సైడ్ పోతే ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఈ మైనస్ వై స్క్వేర్ అటు సైడ్ పోతే ప్లస్ వై స్క్వేర్. చూడండి ఆన్సర్ వచ్చేసింది మనకు. దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈజ్ ఈక్వల్ టు 1. దీని ఏదో ప్రూవ్ చేయమని. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఈ పక్క 1, ఇదంతా మనకు కావాల్సిన ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏం చేసాం మనము? ఓన్లీ ఏం చేసామంటే దీన్ని ఏబిసి అనుకొని x is equal to sin A, y is equal to sin B, z is equal to sin C తీసుకున్నాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. a plus b plus c is equal to pi by 2. అటు సైడ్ పంపించి రెండు సైడ్లు కాస్ అప్లై చేశాను, ఒక ఫార్ములా వేసుకున్నాను. ఏం ఫార్ములా? cos a plus b, cos a cos b minus sin a sin b. కాస్ బదులు సైన్లలో ఫార్ములా రాసుకున్నాను. అన్ని సైన్లోకి వచ్చినప్పుడు సబ్స్టిట్యూట్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తుంటే నాకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేసింది. 13th లో ఫస్ట్ క్వశ్చన్, ఇది కూడా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ సంబంధించి ట్రిగ్నోమెట్రీలో 2 cos square theta cos square theta is equal to 1 plus sin theta ఇచ్చాడు. ముందు అంతటిని సైన్ లోకి మార్చుకుందాం. 2 into cos square theta ఏం రాసుకోవచ్చు అంటే 1 minus sin square theta. cos square theta 1 minus sin square theta రాసుకున్నాం. అన్ని సైన్లు అయిపోయింది. ఇప్పుడు 2 1s are 2, 2 into sin square 2 sin square theta is equal to 1 plus sin theta. ఇవన్నీ అటు సైడ్ పంపించేస్తాను. ఈ పక్క ఏముండదు 0 is equal to 1 plus sin theta plus 2 ఏమవుతుంది? minus 2. minus 2 sin square అటు సైడ్ పోతే plus 2 sin square theta. సో ఇప్పుడు ఉండేది ఏమంటే 2 sin square theta ఒకటి, sin theta ఒకటి, 1 లోంచి 2 పోతే minus 1. 2 sin square theta plus sin theta 1 minus 2 is equal to minus 1. ax square plus bx plus c ఫామ్ లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. టూ sin square theta అలాగే పెట్టుకున్నాను. 1 sin theta ఉండేది. ఎంత ఇది? ఒక sin theta. 1 sin theta నేను ఏం చేస్తానంటే 2 sin theta minus 1 sin theta అని రాసుకుంటాను. లాస్ట్ లో మైనస్ 1. ఎందుకు రాశానంటే 2 1s are 2 అవుతుంది. 2 1s are 2 minus 2 అవుతుంది. 2 into minus 1 minus 2 రావాలి, చేస్తే 1 రావాలి. కాబట్టి 2 minus 1s are 2 1s are 2, 2 into minus 1 minus 2, 2 నుంచి 1 పోతే 1. ఫ్యాక్టర్స్ చేశాను. కాబట్టి ఒక sin theta ఏం చేస్తానంటే 2 sin theta minus 1 sin theta గా రాసుకున్నాను. చివరిలో ఉండే minus 1 అలాగే పెట్టాను. ఈ ఫస్ట్ రెండిట్లో కామన్, ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది, 2 ఉంది, 2 ఉంది. 2 sin theta కామన్ తీసేస్తాను. 2 కామన్ తీసాను, sin theta కామన్ తీసాను, ఇంకో sin theta ఉంటుంది. ప్లస్ 2 sin theta మొత్తం కామన్ తీసేస్తే 1 ఉంటుంది. మైనస్ 1 కామన్ తీస్తే sin theta ప్లస్ 1 1s are 1. ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు రెండిట్లో కామన్ sin theta ప్లస్ 1. రెండిట్లో కామన్ sin theta ప్లస్ 1. రిమైనింగ్ 2 sin theta మైనస్ 1. 2 sin theta మైనస్ 1 is equal to 0. అంటే దీని నుంచి ఏం తెలుస్తుంది మనకు? ఇదన్నా 0 కావాలి, ఇదన్నా 0 కావాలి. అంటే sin theta plus 1 is equal to 0 or 2 sin theta minus 1 is equal to 0. sin theta is equal to plus 1 అటు సైడ్ పోతే minus 1. 2 sin theta is equal to minus 1 అటు సైడ్ పోతే plus 1. ఇక sin theta లో minus 1 ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. అలాగే sin theta లో 1 into 2 అటు సైడ్ పోతే by 2. sin లో 1 by 2 ఎక్కడ వస్తుంది, minus 1 ఎక్కడ వస్తుంది చెక్ చేసుకుంటే theta వాల్యూ మనకు వచ్చేస్తుంది. sin 90 ఎంత? 1. కానీ మనకు కావాల్సింది మైనస్ 1. ఇక్కడేం యాంగిల్ ఇవ్వలేదు, అంటే ఈ మధ్యలోనే ఉండాలి అనే యాంగిల్ ఇవ్వలేదు. కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు మనం. మైనస్ 1 రావాలి అయితే. సో 90 చేసుకుంటే 1 వస్తుంది. 90 కాకుండా 180 చెక్ చేద్దాం. 90 ప్లస్ 90 sin 90 ప్లస్ థీటా మైనస్ కాస్ థీటా అవుతుంది. కాస్ 90 0, ఇది కూడా కాదు. 270 చెక్ చేద్దాం. sin 180 ప్లస్ 90, 180 ప్లస్ 90 270 అవుతుంది. 180 ప్లస్ థీటా ఎక్కడికి పోతుంది? థర్డ్ క్వాడ్రంట్, సెకండ్ గా థర్డ్ పోతుంది. మైనస్ అవుతుంది. అప్పుడు sin 90, sin 90 ఎంత? మైనస్ 270 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సో థీటా ఇస్ ఈక్వల్ ఇక్కడ ఎంత వస్తుంది? 270 డిగ్రీస్ దగ్గర మైనస్ 1 వస్తుంది. ఇంకా చాలా చోట్ల వస్తుంది. నెక్స్ట్ అట్లే చేసుకుంటూ పోతుంది.
అలాగే తీటా ఇజ్ ఈక్వల్ సైన్ లో 1/2 ఎక్కడ వస్తుంది 30 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సో తీటా ఇజ్ ఈక్వల్ టు 270 డిగ్రీస్ ఆర్ 30 డిగ్రీస్. అదే దీన్ని పైలో రాయాలనుకోండి 270ని పైలో రాయాలనుకోండి 270 అంటే 93 సార్. 90 ఏం రాస్తాం π/2. π అంటే 180లో హాఫ్ 93 సార్ 3π/2 అని రాస్తాం. 270 అంటే π/2 అంటే 93 సార్ 270. ఆర్ తీటా ఇజ్ ఈక్వల్ టు 30 రావాలంటే π/6. π అంటే 180/6 30. సో π/6. ఇవి రెండు సొల్యూషన్స్. జనరల్ సొల్యూషన్ ఏం అడగలేదు. జనరల్ సొల్యూషన్ రాయాలంటే మనము ఫార్ములా నేర్చుకొని రాయాల్సి వస్తుంది. డైరెక్ట్ గా ఇక్కడ ఉండే సొల్యూషన్ అంటే 270 డిగ్రీస్ 3π/2 30 డిగ్రీస్ π/6. సో తీటా ఇజ్ ఈక్వల్ 3π/2 ఆర్ తీటా ఇజ్ ఈక్వల్ టు π/6 అనేది దీనికి సొల్యూషన్. ఇంకా 13 లో b ప్లస్ c sin a/2 ఇజ్ ఈక్వల్ టు a cos b మైనస్ c/2 అని ప్రూవ్ చేయమన్నాడంట. మనకు సైన్ రూల్ తెలుసు. బై యూజింగ్ సైన్ రూల్ తెలియాలి. ఈ ప్రాబ్లమ్ కు సైన్ రూల్ తెలియాలి. సైన్ రూల్ తెలుసుకుంటే మనం b ప్లస్ c బై a ఏం రాయొచ్చు అంటే b అంటే sin b వస్తుంది. c అన్నిటికీ 2r sin a 2r sin b 2r sin c వస్తుంది. b అంటే 2r sin b, c అంటే 2r sin c. ఒక లైన్ వేస్తానండి ఇంకోటి b 2r sin b c टू आर sin c divided by a 2r sin a. పైన 2r కామన్ తీసాం. సైన్ రూల్ ప్రకారం a అంటే 2r sin a, b అంటే 2r sin b, c అంటే 2r sin c. పైన 2r కామన్ తీసేస్తాను. sin b ప్లస్ sin c ఉంటుంది. కింద 2r sin a ఉంటుంది. 2r క్యాన్సిల్ అవుతుంది. sin b ప్లస్ sin c ఫార్ములా ఇందాక ఇంతకుముందు ప్రాబ్లంలో యూజ్ చేశాం. sin c ప్లస్ sin d ఫార్ములా. సో sin c ప్లస్ sin d ఫార్ములా 2 sin c ప్లస్ d బై 2 అంటే b ప్లస్ c బై 2 sin ఒకటి cos ఒకటి cos b మైనస్ c బై 2. సో sin c ప్లస్ sin d ఫార్ములాలో ఫస్ట్ sin తర్వాత cos వస్తుంది. ప్లస్ ఉంటే ప్లస్ తర్వాత దానికి మైనస్ డివైడెడ్ బై sin 2θ ఫార్ములా లాగా sin 2a ఉండాలా. 2a లేకపోయినా 2θ ఫార్ములా రాయొచ్చు. సో sin a ఫార్ములా ఏం రాయొచ్చు అంటే 2 sin a by 2 cos a by 2 అని రాయొచ్చు. 2 sin θ by 2 cos θ by 2. sin a ఫార్ములా 2 sin θ by 2 cos θ by 2 ఫార్ములా వస్తుంది. పైన 2 కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది. sin b plus c by 2 చేయాలి. sin b plus c by 2 ఏం రాయొచ్చు అంటే sin a plus b plus c 180 డిగ్రీస్ కదా 180 కాబట్టి b plus c by 2 ఏం రాయొచ్చు అంటే 180 మైనస్ a by 2 రాయొచ్చు. b plus a plus b plus c టోటల్ 180 అవుతుంది. సో a ఇక్కడ చేస్తాం చూడండి. a plus b plus c టోటల్ 180 కాబట్టి మనకు కావాల్సింది b plus c by 2. అంతటికి by 2 చేస్తే ఇక్కడ by 2 అవుతుంది 90 అవుతుంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ 90 మైనస్ a by 2 చూడండి ఏమవుతుంది అనేది. a plus b plus c 180 ట్రయాంగిల్ లో a plus b plus c by 2 రాస్తే 90. మనకు కావాల్సింది b plus c by 2. సో b plus c by 2 is equal to 90 plus a by 2 అటు సైడ్ పోతే మైనస్ a by 2. ఇది రాసుకుంటున్నాను. sin b plus c by 2 బదులు 90 మైనస్ a by 2. ఎందుకంటే a plus b plus c సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 కాబట్టి ఈ పక్క by 2 ఆ పక్క by 2 చేస్తే 90 అవుతుంది. a by 2 అటు సైడ్ పంపించేస్తాను 90 మైనస్ a by 2. దీని ప్లేస్ లో 90 మైనస్ a by 2 పక్కన cos b మైనస్ c by 2 డివైడెడ్ బై sin a by 2 cos a by 2. sin a by 2 cos a by 2. So that is equal to sin 90 minus theta cos theta cos a by 2 cos b minus c by 2 divided by sin a by 2 cos a by 2. cos a by 2 cos a by 2 cancel అవుతుంది. మనం చేస్తానే ప్రాబ్లం b plus c by a. సో b plus c by a is equal to ఎంత వచ్చిందంటే cos b minus c by 2 divided by sin a by 2. క్రాస్ మల్టిప్లై చేద్దాం. cos b minus c by 2 by sin a by 2 క్రాస్ మల్టిప్లై చేస్తే b plus c into sin a by 2 is equal to a into cos b minus c by 2. ఇదే చూడండి అడిగింది మన క్వశ్చన్ లో. b
బి ప్లస్ సి ఇంటూ సైన్ ఏ బై టూ ఇస్ ఈక్వల్ టు ఏ కాస్ బి మైనస్ సి బై టూ. ఎలా చేసాం ప్రాబ్లం? ముందు ఏం చేసామంటే దీని ఏ బిసి కనిపిస్తున్నాయి కాబట్టి సైన్ రూల్ యూస్ చేసాం. ఏమని? బి ప్లస్ సి ఇంటూ ఏ ఇటు సైడ్ వస్తే బై ఏ. బి ప్లస్ సి బై ఏ ఏం రాసిన అంటే ఏ అంటే 2r సైన్ ఏ, బి అంటే 2r సైన్ బి, సి అంటే 2r సైన్ సి రాసాను. అన్నింటిలో 2r తీసి కామన్ క్యాన్సిల్ చేశాను. సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా టైప్ వచ్చింది. 2 sin c plus d by 2 cos c minus d by 2. c బదులు b ఉంది, d బదులు c ఉంది. సో b plus c by 2 ఒకసారి, b minus c by 2 ఒకసారి. కింద sin theta ఫార్ములా 2 sin theta by 2 cos theta by 2. 2 sin a by 2 cos a by 2. ఇక్కడ b plus c by 2 నేను రాసుకోవడానికి ఏం చేశాను అంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి 3 యాంగిల్స్ టోటల్ 180, దాంట్లో హాఫ్ అయితే 90. మనకు కావాల్సిన b plus c by 2 మాత్రమే కాబట్టి a by 2 అటు సైడ్ పంపించేస్తే మైనస్ ఏ బై టూ అవుతుంది. 90 మైనస్ ఏ బై టూ రాయొచ్చు దీని బదులు. సో సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది. పైన కింద కాస్ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే మిగిలింది క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది వచ్చేస్తుంది.